ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు 6 రోజుల పర్యటన కోసం ఇవాళ సింగపూర్ బయలుదేరనున్నారు. అందువల్ల ఈ పర్యటన జూలై 26 నుంచి జూలై 31 వరకు జరగనుంది. దీని ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడం, బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేయడం. విశాఖపట్నంలో నెంబర్ 1లో జరగనున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడం కూడా ఇందులో భాగమే. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ఆయన రెండో విదేశీ పర్యటన. ఇంతకు ముందు స్విట్జర్లాండ్లోని దావోస్ సమావేశంలో పాల్గొన్నారు. సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు ప్రముఖ గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార నాయకులు, ఇతర కీలక వ్యక్తులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్లోని 1053 కిలోమీటర్ల తీర ప్రాంతం, ఓడరేవులు, విమానాశ్రయాలు, హైవేలు, నీటి వనరులు, భూమి వనరులు, స్కిల్ కలిగిన మానవ వనరుల గురించి వివరిస్తూ పెట్టుబడులను ఆహ్వానిస్తారు. ఈ పర్యటనలో పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, సెమీకండక్టర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్ వంటి కీలక రంగాలపై ఆయన దృష్టి సారిస్తారు. అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడిదారులతో సహకారాన్ని పునరుద్ధరించడం కూడా ఈ పర్యటనలో ఒక ముఖ్య లక్ష్యం.